హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే రెండో వారంలోకి అడుగుపెట్టింది అని చెప్పాలి. ఇక రెండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ కూడా ముగిశాయి. మొత్తం రెండో వారం నామినేషన్స్లో 7 మంది పోటీ పడుతున్నారు ఎలిమినేషన్ కోసం. ఇక ఆ 7 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే వరుసగా సుమన్ శెట్టి, భరణి, హరిత హరీష్, డెమాన్ పవన్, ఫ్లోరా షైని, ప్రియా శెట్టి, మనీష్ మర్యాద. సో ఈ 7 మందికి ఇప్పటి వరకు ఓటింగ్ ఎంతెంత శాతం ఎవరెవరికి జరిగింది, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇక ఓటింగ్ లైన్స్ మొదలైనప్పటి నుంచి సుమన్ శెట్టి హాట్ ఫేవరెట్గా ఓటింగ్లో దూసుకుపోతున్నాడు అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్లో ఏకంగా 42.07% సుమన్ శెట్టికి ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఆ తర్వాత భరణికి 26.9% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఇక హరిత హరీష్కి 8.28% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఆ తర్వాత 4వ స్థానంలో డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. డెమాన్ పవన్కి ఇప్పటి వరకు 7% ఓటింగ్ అయితే జరిగింది. ఇక డెమాన్ పవన్ తర్వాత ఆసక్తికరంగా ఫ్లోరా షైని అయితే కొనసాగుతుంది. గత వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పోతుంది అనుకున్న ఫ్లోరా షైని ఈ వారం కూడా ఓటింగ్లో 5th పొజిషన్లో కొనసాగుతుండడం విశేషం. ఫ్లోరా షైనికి ఇప్పటి వరకు 6% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం 6వ స్థానంలో ప్రియా శెట్టి కొనసాగుతుంది. ప్రియా శెట్టికి ఇప్పటి వరకు 5.5% ఓటింగ్ అయితే జరిగింది. ప్రియా బిగ్ బాస్ హౌస్లో గట్టిగా అరుస్తుండడం, సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుండడంతో, అలాగే ఆమెకు కొంచెం నెగిటివిటీ కూడా రావడంతో ఈ వారం ఓటింగ్ అంతగా జరగలేదు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఓటింగ్ పొజిషన్లో చివరి స్థానంలో కొనసాగుతున్నాడు మర్యాద మనీష్. మనీష్కి ఇప్పటి వరకు 3.5% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇదే ఓటింగ్ ఈ వారం మొత్తం కొనసాగితే ఈ వారం మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ఓటింగ్ లైన్స్లో ఎవరు డేంజర్ జోన్లో కొనసాగుతున్నారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.